ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంభల్ల కేశవరావు మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారని సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. మావోయిస్టుల ఉద్యమానికి నంభల్ల వెన్నుముకగా నిలిచాడని అమిత్ షా వివరించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మరణించడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతమొందించే లక్ష్యంలో ముందడుగు వేశామన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంభల్ల కేశవరావు మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారని సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అగ్రనేత నంభల్ల కేశవరావు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హతమైనట్టుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నంభల్ల కేశవరావు మృతి చెందినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఇది అత్యంత పెద్ద విజయమని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద వ్యక్తి చనిపోవడం ఇదే తెలిసారంటూ కూడా పోస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 27 మంది హతమయ్యారని, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, 84 మంది మావోయిస్టులు పూర్తిగా లొంగిపోయారని, 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేసుకొచ్చారు. ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించి ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఇటు ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ సంబంధించి ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ టెన్షన్ వాతావరణంలో ఎక్కడెక్కడ ఎట్లాంటి ఇష్యూస్ జరిగాయన్నటువంటి సిచ్యువేషన్ సందర్భంలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంభల్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా నారాయణపూర్ సంబంధించినటువంటి ఎస్పీ చెప్పడం జరిగింది. ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇవాళ ఉదయం నుంచి అబూజ్మడ్ లోని నక్సల్ ఫ్రంట్ లో డిఆర్జీ జవాన్ల మధ్యన ప్రధాన ఆపరేషన్ కొనసాగింది. దీంట్లో ఇప్పటి వరకు 27 మంది చనిపోయారనేటువంటి చెప్పుకొచ్చారు. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో నక్సలైట్లకు మరియు డిఆర్జీ జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 3 ప్రాంతంలో ఉదయం నుంచి ఎన్కౌంటర్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. డిఆర్జీ సైనికుల వద్ద నక్సలైట్ నాయకులను పెద్ద నక్సలైట్ నాయకులు చుట్టుముట్టారని చెప్పిన నేపథ్యంలో అప్పటికే అనుమానం కలిగింది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంభల్ల కేశవరావు చనిపోయి ఉంటాడనేటువంటిది ఆ తర్వాత నారాయణపూర్ ఎస్పీ కన్ఫర్మ్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి నంభల్ల కేశవరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేట. గణపతి రాజీనామా తర్వాత పార్టీకి సుప్రీం కమాండెంట్ గా ఉంటూ బాధ్యతలు స్వీకరించినటువంటి నంభల్ల మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు నిర్మించడంలో నంభల్ల కేశవరావు బిడ్డ, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంభల్ల కేశవరావు కూడా ఒకరు అనేటువంటిది మొత్తం దాని అంతటికి సంబంధించినటువంటి వ్యవహారం జరిగిన తర్వాత నంభల్ల కేశవరావు ఐఈడి వినియోగంలో కూడా ఉదాహరణుడు. 1970 నుంచి మావోయిస్ట్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నటువంటి నంభల్ల కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో చదివినటువంటి సందర్భంలో అటు పూర్తిగా మావోయిస్టు ప్రభావిత వాటి సిద్ధాంతాలకు లోనే అటు వెళ్ళిపోవడం జరిగింది. గంగన్న పేరుతో ఆంధ్ర ఒడిశా బార్డర్ లో కీలక పాత్ర వహించారు. మిలిటరీ కమిషన్ లో మావోయిస్టు పార్టీలో ప్రవేశపెట్టినటువంటి నంభల్ల కేశవరావు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో సూత్రధారిగా ఉన్నాడు. బలిమిల ఘటనలో కూడా సూత్రధారిగా నంభల్ల కేశవరావు ఉన్నారు. గత 2 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి కేశవరావు లేని లోటు పూర్తిగా మావోయిస్టు పార్టీ అది మళ్లీ తిరిగి తెచ్చుకునేటువంటి నష్టం చేకూరింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ పూర్తిగా వారికి సంబంధించినటువంటి అందరి పెద్దవాళ్ళని కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇక 10 సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులను కూడా ఓవైపు మట్టు పెడతామంటూ అమిత్ షా చేసినటువంటి ఈ ఇష్యూ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే ధ్యేయంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒక గొప్ప తరం మావోయిస్టు నాయకుడు లేనటువంటి లోటు అనేటువంటి మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హతమైనట్టుగా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అటు ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా అధికారికంగా ధృవీకరించారు. పోలీసులు
జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయినట్టుగా అధికారికంగా వాళ్ళు వెలువరించిన నేపథ్యంలో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా దీనిపైన ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి ఎదురు కాల్పులు కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.